క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. క్రీస్తునందున ప్రియులారా, ఇక్కడ మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని కీర్తనకారుడు పలుకుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా ఎవరి చాటులో ఉన్నామంటే మహోన్నతుని చాటున ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహోన్నతుని చాటున నివసిస్తున్నాం. మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో వారే సర్వశక్తి నీడన విశ్రమించేవారుగా ఉంటారు. అవును ప్రియులారా, మరి మనము ఎవరిని ఆశ్రయించలేదు, మనుషులను ఆశ్రయించలేదు, మనము మరి రాజులను ఆశ్రయించలేదు, అధికారులను ఆశ్రయించలేదు. దేవుని నమ్ముకొని దేవుని నామనందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క పిల్లలుగా మార్చబడి ఈ లోకయాత్రలో ముందుకు సాగుతుండగా అపవాది పెట్టినటువంటి తంత్రములను మనము ఎదిరించడానికి శక్తిగల వరమట్లు మనము ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆయన యొక్క రెక్కల నీడన దాచబడిన వారంగా మనము ఉండాలి ప్రియులారా. ఆయన నీడలో మనము విశ్రమించేవారుగా మనము ఉండాలి అని ఆయన మనల్ని కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నానని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఆయనే మనకు ఆశ్రయం ప్రియులారా. మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు, మన కోట అయినటువంటి దేవుడు, మరి నేను నమ్ముకున్న నా దేవుడు అని మరి మనము పలికే వారంగా ఉండాలి. నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఏదైనా చేయగలడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయననే మనము నమ్ముకొని ఉన్నాం. కాబట్టి మనము విడిపించబడతాం, బలపరచబడతాం, భద్రపరచబడతాం, శత్రువు యొక్క హస్తముల నుంచి తొలగించబడతాం. కాబట్టి మనకు విరోధంగా ఎవరైనా లేచినా కూడా వారిని అనగొట్టే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము నిన్ను ఆశ్రయించేవారుగా ఉంటూ, ఆయనను ఆశ్రయించేవారుగా ఉంటూ, ఆయన కృపలో ఎదిగే వారంగా మనం ఉంటూ, ఆయన రాజ్యాన్ని కట్టే వారంగా ఉంటూ జీవించాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన నమ్మదైన దేవుడు, నీతిమంతుడు. మన పాపముల కోసము ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. పాపాలు తొలగించడానికి శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానే ఉన్నాడు. మరలా ఆయన మనల్ని నమ్మిన తన జనులందరినీ కూడా తీసుకుపోవడానికి రానే ఉన్నాడు ప్రియులారా. మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళారు, మరలా తిరిగి రానే ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారమే ఆయన నమ్ముకొని ఆయన రెక్కల నీడన భద్రపరచబడదుము గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు ఎంత నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, కరుణావాత్సల్యత గల దేవుడవు. అయినా మరి కృప చూపించి, నడిపించి, బలపరిచి, భద్రపరిచి, దీవించి, హెచ్చించి గొప్పవారినిగా చేయండి. గొప్ప సహాయం అనుగ్రహించండి. ప్రేమగల తండ్రి, సాయం దయచేయండి. మీరే తండ్రి మరి బలపరచండి. మేము ఏ విధమైనటువంటి బాధల్లో ఉన్నామో నేను మాలాంటి బాధలు కలిగినటువంటి వారందరి కోసము ప్రార్థన చేస్తున్నాం. నేను బాధల నుంచి విడిపించండి, కట్ల నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి, శ్రమల నుంచి విడిపించండి, ఆదరణ దయచేయండి. అన్యాయమైనటువంటి కోర్టు కేసుల నుంచి, అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వారిని దర్శించండి, తాకండి, ముట్టండి, సాయం దయచేయండి, విడుదల దయచేయండి. అలాగే పుట్టినరోజులు, పెళ్లి దినాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి, బలపరచండి, భద్రపరచండి. ఎగ్జామ్స్ రాయబోతున్న యవన కుమారులను, కుమార్తెలను దర్శించండి, తాకండి. ఉద్యోగాలు లేని వారిని తాకండి, నేను ముట్టండి, నేను ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. ఉద్యోగాలు దయచేయండి, నెమ్మది దయచేయండి, జీవితంలో సెటిల్మెంట్ దయచేయండి, కృప చూపించండి, మీ కార్యం జరిగించండి, మీ నామాన్ని కనపరచుకోండి.
వివాహాలు కాని వారికి వివాహాలు నైనా మీరు అనుగ్రహించండి. మీరు సరైనటువంటి నైనా జతను మీరు తీసుకుని వచ్చి మీ కార్యం జరిగించుకుందరని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. స్తోత్రాలు, వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించున్నాం కనుక నైనా మరి నీవే దిక్కు తండ్రి, మీరే సాయం తెచ్చేసి నడిపించుదురని మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మీ యొక్క ఆజ్ఞల మార్గం నడుచుకోవడానికి మాకు నేర్పించుదురని సహాయం దయచేదురని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.